నెల్లూరులోని రోడ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, చెప్పండి. ఏపీ అనగానే ఇప్పుడు సమస్యల గురించి మాట్లాడాలి అంటే రోడ్ల పరిస్థితి గురించి అందరూ కంప్లైంట్ అంటే సోషల్ మీడియాలో కూడా రోడ్ల అధ్వానంగా ఉన్నాయి అని పలు పోస్టులను చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం అయితే గొప్ప గొప్ప స్కీములు తీసుకొస్తూ ఉంది. 5 లక్షలు 10 లక్షలను ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు పెంచి అంటే ఓ రేంజ్లో స్కీమ్స్ని తీసుకొస్తూ ఉంది ఎన్నికలు ఫేస్ చేయడానికి. మరి ఇప్పుడైతే మరి రోడ్ల పరిస్థితి ఏంటి? అధికారుల వైపు నుంచి ఎటువంటి టాక్ వినిపిస్తోంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? అయితే జిల్లాల విధంగా ప్రధానంగా తీసుకుంటే కనుక గడిచినటువంటి వైసీపీ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఏపీ వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్లు అధ్వాన పరిస్థితికి అయితే చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి తుఫాన్ వంటి సందర్భాల్లో ఒక్కసారిగా కూడా రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోవడంతో వాహన చోదకులు, పాదచారులు, అటు సైడ్ ప్రయాణించేటటువంటి ప్రయాణికులు కూడా తీవ్ర అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులు అయితే ఛిద్రమయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలో ఉన్నాం. నెల్లూరు నగరంలోని నడిబొడ్డులో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి దగ్గరలో ఉన్నటువంటి రహదారి ఇది. ఒక్కసారి విజువల్స్లో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధాన రహదారి, జాతీయ రహదారిలో నుంచి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించేటటువంటి జాతీయ రహదారి నుంచి నగరంలోకి చేరుకునేటటువంటి ప్రధాన మార్గం ఇది. ఈ రోడ్డుని కనుక మనం చూస్తే ఎంత అధ్వానంగా ఉందో కూడా చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే వర్షాలు, చిన్నపాటి వర్షం వచ్చినా చాలు నెల్లూరు జిల్లాలోనే ఉన్నటువంటి అనేక గ్రామీణ రోడ్ల పరిస్థితి ఇదే విధంగా కనిపిస్తుంది. నెల్లూరు నగరంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తుమ్మలపెంట ప్రాంతం ఉంది. ఈ తుమ్మలపెంట ప్రాంతం అయితే ఒక్కసారిగా పరిస్థితి తారుమారుగా అని చెప్పుకోవచ్చు. తుమ్మలపెంట మార్గంలో ఉన్నటువంటి ఏదైతే రహదారి ఉందో ఆ రహదారిలో అత్యంత దారుణమైన పరిస్థితులు అయితే ప్రస్తుతం ఏర్పడ్డాయి. అక్కడ వాహన చోదకులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే ఓ ఆటో డ్రైవర్ అయితే ఏకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఈ రోడ్లు చూసి రోడ్లు సొగసు తరమా అన్నట్లుగా ఆయన పెట్టినటువంటి పోస్టింగ్ కూడా తీవ్ర వైరల్ అయితే అయింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఈ కాలనీ వాసులు ఇక్కడ వాకింగ్ కూడా చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒక్కసారి మనం చేద్దాం. వాళ్ళంతా కూడా ఏమంటున్నారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ప్రధానంగా మేము చూస్తున్నాం ఏదైతే మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఈ విజువల్స్లో చూస్తున్న ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని రోజుల నుంచి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? సార్, ఈ రోడ్డు పరిస్థితి మాటలతో చెప్పలేము. ఎందుకంటే చాలా దయనీయంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోడ్డు చాలా ప్రధానమైనటువంటి రోడ్డు. హైవే నుంచి నెల్లూరు నగరంలోకి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు. అయితే రోడ్డు వేసినప్పటి నుంచి ఇక్కడ హెవీ వెహికల్స్ రావడం వల్ల పెద్ద పెద్ద గుంటలు అయిపోయినాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ అనేక మందికి తెలియజేసినా కూడా లాభం లేదు. అలాగే ఈ మధ్య వచ్చినటువంటి తుఫాన్ ఏదైతే వచ్చిందో దాని ప్రభావంతో మరీ పెద్ద పెద్ద గుంటలుగా ఏర్పడి ప్రజలకు చాలా నరకం చూపిస్తుంది ఈ రోడ్డు. వాస్తవంగా చెప్పాలంటే ఆటో పడిపోయింది, కారు పడిపోయింది, మనుషులు టూ వీలర్స్లో అయితే స్కిడ్ అయి పడిపోతున్నారు. అనేక రకాలుగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వం నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి ఏ రకమైనటువంటి స్పందన అనేది లేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎమర్జెన్సీగా ఏదైతే రోడ్లు వేసుకుంటున్నారో ఆ రోడ్లు శాంక్షన్ చేయించుకుంటున్నారో గుత్తేదారులకి ఆర్జించేటటువంటి వాళ్ళ సంపాదన పరంగా బినామీ పేర్లు పెట్టుకొని వేసుకోవడం తప్ప ప్రజలకి ఉపయోగం ఉండాలా, ప్రజలకి రక్షణ కల్పించాలా, ప్రజలు బాగుండాలనేటటువంటి ఆలోచనతో ఎవరు కూడా పని చేయడం లే. వర్క్ జరిగిపోతుంది, కొద్ది రోజులకి మళ్ళీ రోడ్డు అంతా గుంటలు పడిపోతుంది. కాబట్టి ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చాలా జాగ్రత్తగా వహించి ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టేటటువంటి వాళ్ళని చర్యలు తీసుకొని ఆ రకంగా రోడ్లు వేసి ప్రజలకి బాగుండేటట్టుగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఈ కాలనీకి సంబంధించి ఈ కాలనీ రోడ్లే కాదు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ చూస్తే భారీ ఎత్తున రోడ్లన్నీ గుంతలమయమైపోతున్నాయి. వాహన చోదకులు అయితే ఇటు ప్రైవేట్ పన్ను కడుతున్నారు, రోడ్డు ట్యాక్స్ కడుతున్నారు. ఇంత కట్టినా కూడా అధ్వాన పరిస్థితికి చేరుకునే పరిస్థితి ఉంది. ఏమంటారు? ప్రభుత్వం ఎలా తయారైందంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారే తప్ప ప్రజలకు ఏదైనా చేద్దామే, ఉపయోగపడదామనే ఉద్దేశంలో ఎవరు లేరు. ఒకసారి ఒక ప్రజాప్రతినిధుల దగ్గరికి మేము వెళ్ళి అర్జీలు ఇచ్చాం. ఏమని, ఈ ఏరియా ప్రజలందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఏదో ఒకటి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పాము. ఆయన మంచిగా స్పందించి బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత వితిన్ 1 వీక్లో మళ్ళీ అవన్నీ తీసేశారు. అదేమనంటే పోర్టు యాజమాన్యం నుంచి మాకు ప్రెజర్ వచ్చింది,
వాళ్ళ తాకిడికి నేను తట్టుకోలేకపోతున్నాను. పోర్టు యాజమాన్యం వల్ల మనకి ఈ ఇబ్బందులు వస్తున్నాయి. సో నేను కూడా చేయాల్సింది చేస్తున్నానని అన్నారే కానీ ఆ తర్వాత బార్గెట్లు తీసేశారు. రోడ్లు తూతూ మంత్రంగా ఏదో ఆ టయానికి చేసామంటే చేసామంటున్నారే కానీ ఇప్పుడు చూశారు కదా వాన వస్తే ఎలా ఉందో పరిస్థితి. ప్రతిసారి మేము వాళ్ళకి అభ్యర్థన చేసుకోవడం, వాళ్ళు అభ్యర్థన చేసిన తర్వాత వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా మేము చేస్తాము, వర్క్ చేస్తాము ఏదో అంటారే కానీ అది ఏది కూడా తాత్కాలిక పరిష్కారం కానీ పర్మనెంట్గా ఒక సొల్యూషన్ లేకుండా పోతుంది. మాలాంటి ట్యాక్సులు కట్టేవాళ్ళు ఏదో ట్యాక్స్ కట్టకపోతే మాత్రం అర్జెంటుగా మీకు కుళాయి కనెక్షన్ కట్ చేస్తాం, ప్రాపర్టీ ట్యాక్స్కి కరెంట్ కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి మాత్రం బాగా బెదిరింపులు చేస్తారు. ఇలాంటివి ఏదైనా మనం అర్జీలు ఇద్దామంటే చూస్తాంలే చేస్తామని అంటారు కానీ ఒక్కరు కూడా చేసిన పాపాన్ని పోలేదు. నా ఉద్దేశం ప్రకారం అయితే ప్రభుత్వం అనేది మరి ఇంత దారుణమైన పరిస్థితులు నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. నా కెరీర్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. కనీసం ఈ రోజుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు. కనీసం ఆ వ్యవసాయం చేసే నలుగురికైనా ఇప్పుడు తుఫాన్ వల్ల చాలామంది నష్టపోయారు. అలాంటి వాళ్ళకైనా కొంచెం హెల్ప్ చేద్దామనే ఉద్దేశం కూడా లేదు. ఏదో కనీసం సర్వే చేసి సెంట్రల్కి సర్వే నివేదిక ఇవ్వాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి ఇంకే జ్ఞానం లేకుండా పోతుంది అనమాట. అంత దారుణంగా ఉంది. ప్రభుత్వం అయితే మరీ నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తాంలో ఏమైతే అది ఇద్దిలే అన్నట్టుగా ఉంది. ఆ టైంకి మాత్రం మన డబ్బులు మనకు వస్తాయిలే, మన ఓట్లు మనకు వస్తాయిలే అనే ఉద్దేశంలో ప్రభుత్వం నడుస్తుంది. అంటే మీరు చెప్పండి విధానం ప్రధానంగా తీసుకుంటే ఇవాళ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ రోడ్డే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూసినా ఏ సందు చూసినా ఏ గొంతు చూసినా కూడా భారీ ఎత్తున గోతులు పడిపోయేటటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఏ విధంగా తీసుకోవచ్చు, ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉంది, మీరు చూసేటటువంటి ఈ రోడ్ల పరిస్థితి ఇట్లాగే ఉంది. అనేక రోడ్లు ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని కావలి ప్రాంతంలో ఉన్నటువంటి తుమ్మలపెంట రోడ్డు అయితే దాదాపు మోకాళ్ళకు పైగా లోతు గుంతలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ చూస్తున్నారు మీరు? సార్ మేము ఏం చెప్పాలి సార్, ఇలా రాష్ట్రం మొత్తం ఎత్తుకుంటే మనం చెప్పలేము. కానీ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క నగరంలో టౌన్ యొక్క పరిధిలో ఈరోజు ఎంత దారుణం ఉందంటే అంత దారుణం ఉంది. ఎందుకంటే మా బోటి పేదలను చేసుకోలేక మేము పడి ఇబ్బందులను అంతా గురి చేస్తున్నాయి సార్. ఎందుకంటే ఈరోజు మన నెల్లూరు టౌన్ నుంచి ముత్తుకుకు పోయే రోడ్డు ఇప్పుడు ఈ రోజే కాదు, ఈ 4.5 సంవత్సరం నుంచి ఆ యొక్క రోడ్లు పట్టించుకున్న నాదులు లేడు సార్. ఈరోజు పెద్ద వెహికల్ వస్తుండే కృష్ణపట్నం పోర్టుకి కానీ జనకోకపోయే బండ్లు వస్తుంటే మేము ఎన్నో తూర్లు ఆపినా కానీ ఇక్కడ నగర పాలకులు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క వెహికల్ని పంపిస్తూ మా యొక్క బాధను కూడా దాన్ని గమనించకుండా ఎన్నో రోజులు మేము ధర్నాలు కూడా చేసినాం సార్ దీని గురించి. ఎందుకంటే ఇక్కడ ఉండే స్థానికంగా ఉండడం కాబట్టి ప్రతిరోజు మేము పడే బాధలు అది దేవుడికి ఎరుగుతున్నాం. కానీ ఇక్కడ పాలకులు కూడా చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏ పొద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే మాకు ఏడ కాంట్రాక్ట్లు వస్తాయా, ఏడ డబ్బులు సంపాదించుకుందామా, ఏడ చిన్న చిన్న రోడ్లు పోతాయా మనం సంపాదించుకుందామా అని ఇది యొక్క భ్రమణ తప్పితే జనాలకు మంచి చేసి యొక్క మార్గాన ఒక పాలకులు కూడా అసలు ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉండే ఇన్ఛార్జీలు కానీ ఎవడు దీన్ని పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఆ వెహికల్ ఆగిపోతే, ఆ పెద్ద వెహికల్ ఆగిపోతే అపోలో సెంటర్లు, రింగ్ రోడ్లు, ఇట్లా బైపాస్ పోయే రోడ్లు లారీ ఆగితే ఆడ దిగబడితే కనీసం 5 రోజులు కూడా ట్రాఫిక్ చదువుకునే వాళ్ళు, కాలేజీకి పోయేటోళ్ళు, ప్రతి ఒక్కరు అవసరానికి వాళ్ళు డ్యూటీకి పోయేటోళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతుంది సార్. మా కళ్ళ చూస్తున్నాం. ఈరోజు ఈ రోడ్డు చూస్తే కనీసం మనిషి మా ఇంటికి కూడా పోయేదానికి దారిలేదు సార్. దీన్ని మీ యొక్క మీడియా ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 4.5 సంవత్సరం మేము పడే బాధలు మీ యొక్క మీడియా ద్వారా తెలుపుతారని సార్ మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ పరిపాలన మరి ఎట్లా వచ్చింది, ఈ పరిపాలన ఈయన చేసే పరిపాలన మరి జనాలకు నేను అన్ని చేస్తాను, అన్ని పెడతాను అనే యొక్క మార్గంలో చెప్పినట్టే మనం చూడొచ్చు. విజువల్స్ లో కూడా ఒకసారి భారీ వాహనం కూడా ఈ మార్గం గుండా వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. రోడ్డు ఏ విధంగా ఉంది, ఎలాగుంది అనేది కూడా ఒక్కసారి విజువల్స్ లో కనుక మనం చూస్తే తెలుస్తుంది. ఒక్కసారిగా జారి పడిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ప్రధానంగా 2 వీలర్స్ అయితే ఈ రోడ్డు మార్గాన్ని కానీ పోతే కనుక ఒక్కసారిగా స్కిడ్ అయిపోయి కూడా రోడ్డు మీద పడిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనివల్ల మేము చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ సమీపంలో ఉన్నటువంటి కాలనీ వాసులు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు కనుక ఒక్కసారి పరిశీలిస్తే అనేక చోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి ద్విచక్ర వాహనాల వరకు, పాదచారుల వరకు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికెక్కడ మోకాళ్ళకు పైగా గుంతలు ఏర్పడడం, ఆ గుంతలని కనీసం ప్యాచ్ వర్కులు చేసేటటువంటి పరిస్థితులు కూడా లేకపోవడంతో ఎక్కడికెక్కడ ఇబ్బందికర వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. R&B, మున్సిపల్, పంచాయతీ, కార్పొరేషన్కి సంబంధించి
సంబంధించినటువంటి అధికారులు అయితే తమ దగ్గర నిధులు లేవని చెప్పి చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈసారి మాత్రం జాతీయ రహదారుల్లోనే మోకాలు లోతు గుంతలు పడిపోయి ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో చూసుకోవచ్చు. జాతీయ రహదారిపై ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా టోల్ ద్వారా ట్యాక్సులు కడుతుంటారు. అయితే వాటిని అక్కడ ఉన్నటువంటి ఆ టోల్ యాజమాన్యం ఎప్పటికప్పుడు కూడా వాటిని పర్యవేక్షించి గుంతల్ని పూడ్చాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ గుంతలను కూడా పూడ్చట్లేదు. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు నగరంలో అదేవిధంగా పల్లెటూర్లలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి రహదారుల్లో ఎక్కడికక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడడంతో స్థానికులతో పాటు అటు ఎవరైతే ఈ వాహన చోదకులు ఉంటారో వాహన చోదకులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ తమ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4.5 సంవత్సరం గడిచినటువంటి సందర్భం. అత్యంత త్వరలోనే ఎన్నికలకు కూడా వెళ్తుంది. ఈ సమయంలో ప్రధానంగా చూడాల్సినటువంటి మార్గాలు రోడ్డు మార్గాల ద్వారా ఏదైతే రాకపోకలకి ఎలాంటి అంతరాయం లేకుండా చూడాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడికెక్కడ రోడ్లు గుంతలమయమైపోయినా కూడా పట్టించుకోవట్లేదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కనీసం కొన్ని చోట్ల అంటే నగరంలోనూ ఉండేటటువంటి ప్రధాన మార్గాల్లో ఏర్పడినటువంటి గుంతలకైనా ప్యాచ్ వర్కులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా స్పందించి ఆయా ప్రాంతాలు నగరాలు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన రహదారుల్లోకి వెళ్ళేటటువంటి ప్రాంతాలకు ఇప్పటికైనా ప్యాచ్ వర్కులు చేయాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సంతోషం.